మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రుణమాఫీకి ఆగస్టు 15 అని డేట్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా హామీలకు అమలు ఎందుకు డేట్ పెట్టడం లేదు అన్నారు. 4,000 రూపాయల పెన్షన్, మహాలక్ష్మి పథకం, 2,500 రూపాయలతో పాటు మిగతా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం హామీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. హైడ్రా పేరుతో కేవలం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆక్రమణలకు హైడ్రా వర్తించకపోవడం బాధాకరం. కక్ష సాధింపు చర్యలలో భాగమే హైడ్రా నడుస్తోందన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. కానీ ప్రస్తుత ఎమ్మెల్యేని కలవడానికి ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్పై కాంగ్రెస్, బీజేపీ అవహేళన చేయడం సరైనది కాదు అన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారం దాపురించింది. అన్ని వ్యవస్థల్ని పడకేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఉరుగురికి గొప్పల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అది అసాధ్యం అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దగ్గర ఎవరో ఒక మంత్రి ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీ కాలం సర్పంచులది ముగిసిన తర్వాత ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. అధికారుల ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారు. అధికారులకి పూర్తి స్థాయిలో అధికారాలు ఉపయోగపడలేదు. ఈరోజు గ్రామాల్ని గాలి వదిలేస్తే ప్రజలు అనునిత్యం పారిశుద్ధ్య లోపంతో, వర్షాకాలంలో దోమల బాధతో ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా, చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని వృద్ధుల వరకు కుటుంబ సభ్యులందరూ కూడా విష జ్వరాల బారిన గ్రామాలు ఈరోజు విష జ్వరాల బారిన పట్టాయి. కనీసం ఉన్న సిబ్బందితోని మందు గోళీలు పంపించే పరిస్థితి లేదు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ప్రైవేట్ హాస్పిటళ్ళు ఇది ఆసరాగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి, ప్రజల జేబుల్ని గుల్ల చేస్తూ ఉన్నాయి. ఒకవైపు వ్యవసాయ సీజన్ మొదలైతే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి ఈరోజు రైతాంగానికి ఉంది. నీళ్లు లేక నిన్న మొన్నటి వరకు ఈ వర్షాలు పడకముందు నాగార్జున సాగర్ నుంచి పోలీసు బలగాల్ని కాపలా పెట్టి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వాడుకొని ఈ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకి నీళ్ళు ఇవ్వకుండా ఈ సరిహద్దును దాటించి ఖమ్మం జిల్లాకి తీసుకుపోతుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మంచినీటి పేరు మీద కనీసం ఇక్కడ 2 మంత్రులు ఉండి రైతాంగం గురించి పెదవిప్పలే, పల్లెత్తు మాట మాట్లాడలే. ఈ రైతాంగాన్ని గురించి కనీసం పట్టించుకోలే. ఈరోజు ఏదో అదృష్టవశాత్తు అటు మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడటం మూలాన ఆ భారీ వర్షాల కారణంగా ఈరోజు డ్యాములు నిండినాయి, నీళ్ళు వస్తున్నాయి. కాలం వెనక్కిపోయింది. అయినా కనీసం వాళ్ళ దగ్గర వివరాలు లేవు. బ్యాంకుల దగ్గర మా దగ్గర రాకపోతే మేమేం చేయాలని చెప్పేసి అని అంటున్నారు. పొంతలు లేని సమాధానాలతో ఇవాళ రైతాంగాన్ని నడిరోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి రుణమాఫీ 15వ తారీఖు ఆగస్టు అని చెప్పి 100 రోజులలో చేస్తా అని చెప్పేసి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వెంటనే రైతులకు విముక్తి కలుగుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ గురించి 100 రోజులపై ఆగస్టు 15వ తారీఖు కటాఫ్ డేట్ పెట్టినప్పుడు మరి అదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
ఖర్గే గారి సమక్షంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం సమక్షంలో వేదికల మీద హామీలు ఇచ్చిన మిగతా హామీలు ఎందుకు డేట్ చెప్పట్లేదు? అవన్నీ కూడా 100 రోజులలో 6 హామీలు అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు దాటి 9 నెలలు వస్తున్నా మరి ఇప్పటి వరకు వాటి గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. రుణమాఫీ గురించి చెయ్యకపోయినా, అది అమలుకు నోచుకోకపోయినా మేము చేసేసినామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు. రెండోది, రుణమాఫీకి ఇచ్చినట్టే కటాఫ్ డేటు ఆగస్టు 15 అని చెప్పి రుణమాఫీకి చెప్పినట్టే వాళ్ళు ఇచ్చిన పెన్షన్ 4,000 రూపాయల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మహాలక్ష్మి పథకం 2,500 గురించి ఎందుకు మాట్లాడట్లేదు? గ్యాస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదే రకంగా రబీ సీజన్లో వచ్చిన వరి ధాన్యానికి బోనస్ 500 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు ఇస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితి. కాంగ్రెస్లో అయోమయంగా ఈరోజు ఈ ప్రజలలో చర్చ రాకుండా ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని ముందుంచుకొని ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో ఫస్ట్ వాళ్ళని చేయండి. మీకు ఇవాళ వాళ్ళ జేబులకు చిల్లులు పడకుండా ప్రజాధనాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి వినిపిస్తా ఉన్నాను. ఇక స్థానికంగా ఓట్లు వేసినప్పుడు మరి కాంగ్రెస్ మాయమాటలలో ప్రజలు, కోదాడ నియోజకవర్గ ప్రజలు మభ్యపెడితే మభ్యపోయారు, మోసపోయారు దేవుని కనుక. ఈరోజు చెట్ల పేరు మీద, కళ్యాణ లక్ష్మిలో చెట్ల పేరు మీద ఎప్పుడో ఒకసారి అడావుడు చేస్తూ ఉన్నారు. అప్పుడు మేమున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు, పంపించిన ఫైల్స్ ఏ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి తులం బంగారం అని అంటున్నారు. ఇంతవరకు ఎక్కడ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు ఒకవైపు ప్రజలు బాధపడతా ఉంటే, గ్రామాలలో అనేక అవస్థలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ నుంచి నీళ్లు తీసుకుపోతూ ఉంటే మంత్రి అయి ఉండి, ఇక్కడ శాసనసభ్యురాలు ఉండి కనీసం ఇక్కడ రైతాంగం గురించి పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లాకు తీసుకుపోతూ ఉంటే మౌనం వహించేది. ఈరోజు గ్రామాలలో జ్వరాలతో బాధపడుతుంటే కనీసం ఎవరిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏమైనా రివ్యూ మీటింగ్లు కావాలంటే సామాన్యుడు కావాలి, పని కావాలి, అర్జెంటుగా శాసనసభ్యులతో, మంత్రులతో సంతకాలు కావాలంటే హైదరాబాద్ పోయే పరిస్థితి. కారు కట్టుకొని 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడంతో పాటు ఇవాళ రివ్యూ మీటింగ్ల కోసం కూడా ఇక్కడ ఉన్న అధికారులు హైదరాబాద్కు తరలిపోయే పరిస్థితి ఉంది. మరి స్థానికంగా ఇక్కడ పనిచేయడానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారా, లేకపోతే హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించడానికి, వీడియో కాన్ఫరెన్స్ల పరిపాలన కొనసాగించడానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారా అనే విషయాన్ని ఒకసారి కోదాడ ప్రజలు గమనించాలి. అదే రకంగా ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లలో ఫామ్ హౌజులు కట్టుకొని విశాలమైన విస్తీర్ణంలో ఎకరాల కొద్ది ఆక్రమణ చేసుకొని ఆస్తులు ఆక్రమించుకొని, ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్న మీ నాయకులను వదిలిపెట్టి ఈరోజు ఎవరినో ఒకళ్ళని కక్షపూరితంగా విపక్షాల మీద పెట్టి మేము హైడ్రా అనే పేరు మీద ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సానుభూతి పనులను, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసే ప్రయత్నం ఈరోజు హైడ్రా గురించి జరుగుతాం. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి మేము ఈరోజు ప్రజల గురించి, సామాన్యుల గురించి కూలినాలు చేసుకునేటోళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్వరాలు వస్తే కనీసం చూసే దిక్కు లేక హాస్పిటల్ పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు దాన్ని సరిదిద్దండి, మందులు పెట్టండి, వైద్య సిబ్బంది నియమించండి. గ్రామాలలో గతంలో ఏ రకంగా అవుతుందో ఆ రకంగా ఈరోజు వైద్య సిబ్బందిని పురమాయించి ఏ ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టారు. ఇన్ని రోజులైనా కనీసం మీరు దానికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఏం చేయలేకపోయారు. ఇది కక్షపూరితంగా చేసిన పని అని చెప్పేసి న్యాయమూర్తి గారి సొంతంగా అధికారులను మందలించడం జరిగింది. కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు చేసే ప్రయత్నాలు వాటి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. ఏర్లై పారుతుంది. మద్యం మాఫియా సిండికేట్ల పేరు మీద
విచ్చలవిడిగా ప్రజాధనాన్ని జేబులకి చిల్లులు పొడుస్తుంటే అక్కడో ఇక్కడో సోషల్ మీడియాలో ఎవరైనా అడిగితే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లల్లో ఖద్దరు సొక్కాలకి కాకి సొక్కాలు ఈరోజు గులాంగిరి చేసి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము కూడా అధికారంలో ఉన్నాం, మేము కూడా 10 సంవత్సరాలు కొనసాగించాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు వేరు ప్రభుత్వాలలో వేరు పార్టీ పాలనలో ఇబ్బంది పడ్డ ఈ తెలంగాణని రక్షించుకోవడానికి తీసుకొచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు ఇచ్చిన హామీల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు అందజేస్తే ఈరోజు ఎక్కడ చూసినా మున్సిపాలిటీలలో కానీ గ్రామాలలో కానీ ట్యాంకర్లు ప్రత్యక్షమవుతున్నాయి. మురికి నీళ్లతో ట్యాంకర్లు తీసుకొని వచ్చి కలుషితమైన నీళ్లు తాగి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారం కోసం అనేక రకమైన ఆర్భాటాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో బాధ్యత ఇచ్చి మీకు అధికారం ఉపయోగించారు కాబట్టి ప్రజల్ని ఆరోగ్యాన్ని పంటల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. కంట్లో నలుసు లెక్క అవుతుందనే ఉద్దేశంతో కలలు అంటున్నారు, కానీ అది కలగనే మిగిలిపోతుంది తప్ప ఎవరితోని మేము పొత్తు పెట్టుకోవటమో మెర్జి కావటం అనేది ఇప్పుడు జరిగే పని కాదు. ఇలా కాంగ్రెస్ నాయకులు మామూలుగా విముక్త అయిన వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలను కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తే ఇక దానికి ఎవరికి ఏం చేయగలుగుతాం? మీద కూడా వాళ్ళకి ఆ గౌరవం లేకపోతే, రాజ్యాంగం మీద గౌరవం లేకపోతే, ఈరోజు మిలాఖత్ రాజకీయాలు చేసి అలవాటు ఉన్న కాంగ్రెస్ నాయకులు అదే మాట్లాడుతా అంటే ఏం చెప్తారు? ఏదో ఒకటి కవిత్వాలు సృష్టించి మాట్లాడుతా అన్నటోళ్ళకి వార్తల్లో ఉండటానికి కొంతమంది మాట్లాడతారు, ప్రజలలో ఆకర్షించడానికి కొంతమంది మాట్లాడతారు, కానీ వాస్తవాలను మాత్రం విస్మరిస్తారు. ఇవాళ న్యాయస్థాన పరంగా అక్కడ ఏ ఆధారాలు లేవని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధంగా న్యాయమూర్తి స్థానంలో దేవాలయాలు లాంటి కోర్టులో తీర్పిస్తే ఆ కోర్టు తీర్పులను కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంటే, మరి ఒక ప్రజా క్షేత్రంలో ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యి రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సిన వ్యక్తి కూడా ఆ రకంగా మాట్లాడితే మరి ఇక మాత్రం ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి అసలు ఆ ఊసే ఎత్తట్లే. ఎక్కడ పోయినా కానీ మామూలుగా ప్రజలు రైతులు మూకుమ్మడిగా మంత్రుల్ని గేరావు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే సీతక్కని చేసిరు, జూపల్లి కృష్ణారావు చేసిరు, మొన్న మధ్యన పునరావాస కేంద్రంలో మాకు ఇవ్వలేదని చెప్పేసి నిర్వాసితులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా నాగార్జున సాగర్ దగ్గర గేరావు చేసి పనిచేసారు. అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా నిన్న మన రైతులు అడిగించారు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిన్న కరెంటు లేక డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన ఇళ్లలో కరెంటు లేక సిరిపురం గ్రామస్తులు వచ్చి నడిగూడెం మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేసి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో కూడా కనీసం ఈరోజు విద్యుత్ సౌకర్యం కల్పించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. సంబంధించి ఆ రోజు బెనిఫిషియర్స్ లిస్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలోనే అలాట్మెంట్ కూడా జరిగింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది, ఎవరి తాళాలు వాళ్ళు వేసుకోవడం కూడా జరిగింది. ఈరోజు అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దానికి సంబంధించి ప్రభుత్వం అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మౌలిక సదుపాయాలు కలిగజేయాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.